అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం అండి. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. నా పేరు దాడి సూర్యకళ. 2018 నుంచి ధ్యానంలోకి వచ్చానండి. ఈ ధ్యానంలోకి వచ్చిన కాంచి అన్ని అద్భుతాలు నాలో. ఫైనాన్స్ ప్రాబ్లమ్ పోయింది. మానసికంగా అదో రకంగా డిప్రెషన్‌గా ఉండేది. డిప్రెషన్ పోయింది. హ్యాపీగా నా కూతుర్లిద్దరికీ చక్కటి మంచి పెళ్ళిళ్ళయిపోయి అన్నీ కూడా సమస్యలు ప్రతి సంవత్సరం ఇక్కడికి ఒక పుట్టిళ్ళకెళ్ళినా ఇంత ఆప్యాయత దొరకదండి నిజంగాను. ఇంత ప్రేమతత్వంగా, ఇంత దీనిగా పుట్టింట్లో కూడా నాకు జరగలేదు నిజంగా 100%. ఇక్కడ నాకు 100% కూడా పుట్టింటి కంటే ఎక్కువగా జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా వస్తున్నామండి. 5 డేసో, 4 డేసో వీలుని బట్టి ఉండి చక్కగా ఎంజాయ్‌గా ధ్యానం చేసుకుంటూ అందరితో చక్కగా ప్రేమతత్వంగా ఉంటూ వెళ్తున్నామండి. భోజనం ఎలా ఉందమ్మా? భోజనం సూపర్ మేడం. జీడిపప్పు ఉప్మా పెట్టారు ఇప్పుడు హ్యాపీగా వేడివేడిగా చట్నీ సహా చక్కగా అద్భుతంగా తిన్నామండి. చాలా బావుందండి. నా పేరు సంధ్యా ఠాకూర్. నేను కుషాయిగూడ హైదరాబాద్ నుండి వచ్చాను. ఎన్నాళ్ళుగా వస్తున్నారమ్మా ఇక్కడికి? నేను 4 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది మరిక్కడ? చాలా బాగుందండి. చాలా బాగుంది. సాత్విక భోజనము, ఇక్కడ మెడిటేషన్ కానివ్వండి, పత్రిజీ ప్రవచనాలు, మంచి మంచి మెసేజెస్ చాలా బాగా అద్భుతంగా ఉంది. బ్రేక్‌ఫాస్ట్ చేశారా? చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. అమ్మ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ధనలక్ష్మి మంచిర్యాల నుండి వచ్చినాం మేడం. ఇక్కడికి ఎన్నాళ్ళుగా వస్తున్నారు? 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అవుతుంది. ఎలా అనిపిస్తుందమ్మా మరి? సూపర్ మేడం, అద్భుతం. ఇంత అద్భుతం ఎక్కడ జరగదు, ఎక్కడ చూడలే. వసతులు, భోజనాలు అన్నీ అద్భుతంగా, ఇంత అద్భుతము, ఇంత వేడి వేడి వంటలు, ఇంత మందికి కూడా మన ఇంట్లో కూడా ఇంత వేడి దొరకదు. బ్రేక్‌ఫాస్ట్ చేశారమ్మా? అది ఇప్పుడే చేసినాం. సూపర్ మేడం, అద్భుతమా అద్భుతం. పత్రి గారు అద్భుతంగా మనకు సృష్టి కల్పించిండు. అద్భుతంగా జరుగుతున్నాయి మనకు. My name is Aruna. I'm from Karnataka. This is my second time. For Egna, I came here. హౌ వాస్ యువర్ ఫీలింగ్ నౌ? Yeah, it's very good. It's very blissful. So how was the experience over here about all the food items and also all the things that they are providing over here? Yeah, it's very good. Actually, we never expected it will be like that, and it's really very nice. We felt very happy, like bliss, like divine. We felt. So will you be doing meditation every day? Yeah, I'll do meditation. I do some classes also, and I am like I anchor in PMC Bagalkot also. Okay. That was so nice. Okay. So how was the breakfast today? Yeah, it's very nice, very tasty. My name is Anita Gudisagar. I'm from Karnataka, ma'am. This is my first time, ma'am. This is my first experience to Kattal. So how was the feeling now? So wonderful. I'm feeling so bliss. Really, it's so wonderful coming here. So it's been 11 days program. So how long you want to stay over here? 4 days, ma'am. How was the food and the facilities over here? Food is super, ma'am. Really, it's so tasty food. Nice accommodation and nice arrangement. I love it. Hi. Hi, What's your name? Sanidhi, So where are you from? Shimoga. So when did you came over here? I came today. Today. So how was your feeling over here? Nice. Nice. So how are the facilities over here? Good. Have you look around it? Yes. Have you watched the programs that they are conducting over here? So you want to participate in that? Yes. Ma'am. How about the food? Food is so nice. So nice. You are enjoying it? నా పేరు సత్య అండి, మాది పిఠాపురం. ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడ? మేము 19వ తారీఖున వచ్చాం మేడం, సేవాదళం అది. మేము వర్క్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. మరి ధ్యాన మహాయాగం అంటే 4వది ఇది. ఎంతో అద్భుతంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము, సేవ చేస్తాము. మరి అన్నపూర్ణాదేవి దగ్గర ఉన్నాము ఇప్పుడు మనము. ఎందుకంటే ఎంతో అద్భుతంగా మరి ఈ ధ్యాన మహాయాగానికి ఎక్కడెక్కడి నుంచి ఎంతమందో దూరాన్ని నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి 11 రోజులు ధ్యాన మహాయాగంలో అన్నదానం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఎంతో రమణీయ రుచికరమైన శాకాహార భోజనం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. రుచికరమైన భోజనాలు ఈవేళ ఉప్మా దోశ పెట్టారంటే ఎంత అద్భుతం అండి. మన ఇంటి దగ్గర కూడా మనం ఇంతమందికి పెట్టగలమా? ఒక పెళ్ళికి వెళితేనే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇది లోక కళ్యాణం. ఎంతో రమణీయముగా ఎంతో రుచికరమైన భోజనాలు పెడతారండి.